నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మరియు రాత్రి 8 గంటలకు, సోమవారం నుంచి శనివారం వరకు. ప్రతి కథ ఓ అనుభూతి, ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 39. తన వైపు దూసుకువస్తున్న అరుణ్ వేగాన్ని అంచనా వేస్తూ చివరి నిమిషంలో పక్కకి తప్పుకున్నాడు ధ్రువ్. అరుణ్ తన వేగాన్ని అదుపు చేసుకోలేక తిన్నగా కారు బోనెట్ని ఢీ కొట్టబోయాడు. డోంట్ యు డేర్ టు టచ్ మై బేబీ, కార్ని ఉద్దేశించి అంటూనే ధ్రువ్ అరుణ్ షర్టు వెనుక భాగాన్ని పట్టుకుని బలంగా వెనక్కి లాగి తన వైపుకు తిప్పుకుని మొహంలో మొహం పెట్టి కఠినంగా చూశాడు. అరుణ్ బలంగా గింజుకుంటూ పిడికిలి బిగించి ధ్రువ్ కడుపులో పంచ్ ఇవ్వబోయాడు. కానీ అతనికి ఆ అవకాశం దొరకలేదు. అతన్ని చెయ్యి గాల్లో ఉండగానే ధ్రువ్ చేతిలో చిక్కుకుంది. అదే ఊపిలో అరుణ్ని వెనక్కి తిప్పి బలంగా ఆ చేతిని వెనక్కి విరిచి పట్టుకున్నాడు ధ్రువ్. అబ్బా! కెవ్వున కేక వేస్తూ అరిచాడు అరుణ్. అబ్బా అమ్మ ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ తన మోకాలితో వెన్ను మీద బలంగా పొడిచాడు ధ్రువ్. వదలు అంటూ గింజుకుంటున్న అరుణ్ మరొకసారి కెవ్వున అరిచాడు. ఉడుము పట్టు ధ్రువ్ది. ఒక పట్టాన వదిలించుకోవడం సాధ్యం కాలేదు. ఇక వాడి చెయ్యి విరిగిపోతుందేమో అన్న లెవెల్కి తీసుకువెళ్ళాక అప్పుడు వదిలాడు ధ్రువ్ అరుణ్ని. వాడు ముందుకు తూలి కింద పడకుండా అతి కష్టం మీద నిలదొక్కుని చుట్టూ చూశాడు. ఒక కంకరరాయి కనిపించింది అతనికి. వెంటనే చేతుల్లోకి తీసుకుని వేగంగా వెనక్కి తిరిగి బలంగా ధ్రువ్ కంటికి ఏం చేశాడు. కానీ అది వెళ్ళి అతన్ని నుదుటిని తాకింది. ఒక్క క్షణం కళ్ళు బయర్లు కమ్మినట్టుగా అయింది ధ్రువ్కి. అరుణ్ వికటంగా నవ్వుతూ ధ్రువ్ని తన్నాలని దగ్గరికొచ్చాడు. అదే అతను చేసిన తప్పు. ధ్రువ్ రిఫ్లెక్సెస్ చాలా వేగంగా ఉంటాయి. అందుకే అతన్ని ఆర్మీలో బాజ్ అని, కింగ్ కోబ్రా అని ముద్దుగా అనేవారు. బాజ్ అంటే ఫాల్కన్ అని అర్థం, తెలుగులో గ్రద్ద. శత్రువుకి అందినట్టే అంది వేగంగా తప్పించుకోవడమే కాకుండా తీక్షణమైన కంటి చూపుతో ఎదుటి వ్యక్తి కదలికల్ని అంచనా వేయడం ధ్రువ్ ప్రత్యేకత. మిలిటరీ ట్రైనింగ్, అందులోనూ టెర్రరిస్టులని ఎదుర్కొనే టీంకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. అరుణ్ లాంటి సామాన్యులు ఊహించలేనిది. కాల్లో బుల్లెట్ దిగి కళ్ల ముందు ప్రాణ స్నేహితుడు చనిపోయినా తాచుపామును మించిన వేగంతో ఒక్కొక్క టెర్రరిస్ట్ని ఒంటరిగా అతి కిరాతకంగా చంపేసిన వాడు ధ్రువ్ అని తెలీదు అరుణ్కి. అందుకే అంత సాహసం చేశాడు. వేగంగా ధ్రువ్ దెబ్బతిన్న కాలు మీద అటాక్ చేయడానికి ప్రయత్నించాడు అరుణ్. ఫట్ మన శబ్దం వినిపించింది. అదేంటో అర్థం కాలేదు అతనికి. మరుక్షణం భయంకరంగా అరిచాడతను. కారణం ధ్రువ్ అతన్ని ఎడమ మోకాలు కింది భాగాన్ని బలంగా తనడమే. బ్యాలెన్స్ చేసుకోలేక నేల మీద కూలబడ్డాడు అరుణ్. అతని కాలర్ పట్టుకుని బలంగా పైకి లేపాడు ధ్రువ్. మరి కొంచెం గట్టిగా కొట్టుంటే జీవితాంతం చెక్కకర్రల సాయంతో నడవాల్సి వచ్చేది. కానీ ఈ ఎముక అతుక్కోవడానికి 3 వారాలు సరిపోతుంది చెప్పి రోడ్డు పక్కకి విసిరేశాడు అతన్ని. హోప్ఫుల్లీ నీ ఫోన్ నీ జేబులోనే ఉందని అనుకుంటున్నాను. కాల్ చేసి సాయం రప్పించుకో త్వరగా. లేదంటే లాక్ చేసలేని కారు, అందమైన ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద నిలబడడం లాంటిది. ఎవడైనా డ్రైవ్ చేయాలని చూస్తాడు. ఒకసారి వేరే వాడికి చిక్కాక నీకు దొరకడం కష్టం అంటూ తాపీగా తన కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కిటికీలో నుంచి తల బయట పెట్టి అతని వైపు చూసి మీసం మెల్లేసి నవ్వాడు. బై ద వే, నభ నన్నెంచుకుంది, సో ఆమె నాది చెప్పి కార్ ఇగ్నిషన్కి తిప్పి స్టార్ట్ చేసి గేర్ మార్చి ముందుకు పోనిచ్చాడు. ఈ విషయం పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించకు, నువ్వే ఇరుక్కుంటావు. సీసీటీవీ ఫుటేజ్లో గత వారం రోజులుగా నువ్వు నభని అనుసరిస్తున్నట్టుగా దొరుకుతావు కార్ని ముందుకు దూకించే ముందు చెప్పాడు ధ్రువ్ నవ్వుతూ. అతను కనీసం తన నుదుటి మీద నుంచి కారుతున్న రక్తాన్ని తడుముకోకపోవడం చూసిన అరుణ్ వెర్రిమొహం వేశాడు. పీజీలో నభ గదిలో మంచానికి ఎడమ పక్కన సర్దుకుని పడుకున్న ఆలేహ్య ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. నభ ఇంకా పడుకోలేదు. సీరియస్గా పనిచేసుకుంటోంది తన ముందు ఉన్న ల్యాప్టాప్ స్క్రీన్ మీద డేటా చూస్తూ. ఆలేహ్య నిద్రలో కూడా అశాంతిగా అటు ఇటు దొర్లడం చూస్తూనే ఉందామె. అమ్మమ్మ గురించి బెంగ అనుకుంది. లేపి మంచినీళ్ళు ఇవ్వాలని అనుకుంటుండగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఆలేహ్య.
అలు ఏమైంది మృదువుగా అడుగుతూ ఆమె దగ్గరికి వచ్చింది. నభ, నా చిన్నప్పటి నుంచి ఒకటే కల నన్ను వెంటాడుతూ ఉంది. కళ్ళు రుద్దుకుంటూ నిద్రమత్తు నిండిన కంఠంతో చెప్పింది. అమ్మమ్మ గురించి కాదని అర్థమైన నభ ఆశ్చర్యపోతూ ఆమె పక్కన కూర్చుంది. ఏదైనా పీడకల వచ్చిందా? ఆమె జుట్టు సవరిస్తూ అడిగింది. అవునన్నట్టుగా తల ఊపింది ఆలేహ్య. ఆమె కళ్ళలో భయం, బాధ స్పష్టంగా కనిపిస్తుంటే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నావా? అడిగింది నభ. కొన్ని క్షణాలు తటపటాయించి ఆలేహ్య ఆమె వైపు తిరిగింది. వినడానికి నీకు టైం ఉందంటే చెప్తాను. తెరిచి ఉన్న ల్యాప్టాప్ వైపు చూస్తూ అంది. పని ఎప్పుడు ఉండేదే ఆలు, నువ్వు చెప్పు. పింక్ ఫ్రేమ్ కళ్ళద్దాలని ముక్కు మీద నుంచి పైకి తోసుకుంటూ చెప్పమన్నట్టుగా ప్రోత్సహించింది ఆమెని. బలంగా ఊపిరి తీసి వదిలింది ఆలేహ్య. నేను అమ్మా నాన్నని ఎప్పుడూ చూడలేదు. అమ్మమ్మే అన్నీ అయ్యి పెంచింది. నాకు అమ్మా నాన్న కావాలని కూడా ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఒకవేళ ఉన్నా కూడా అమ్మమ్మ చూసినంత బాగా చూసేవారు కాదేమో. అసలు నేను వాళ్ళని తలుచుకునే అవసరమే రానివ్వలేదు అమ్మమ్మ. నన్ను పొరపాటున స్కూల్లో ఎవరైనా పిల్లలు ఏడిపిస్తారేమో అని ముందుగా వాళ్లతో స్నేహం చేసి వాళ్ళని తన ప్రేమతో దగ్గర చేసుకునేది. ఆ పిల్లల తల్లిదండ్రులు అమ్మమ్మని ఎంతో గౌరవించేవారు. ఒంటరి స్త్రీ అలా నిలబడి అంతటి కష్టాన్ని దిగమింగుకుని మనవరాలి కోసం జీవిస్తోంది అని. కానీ ఆ కష్టమేంటో నాకు తెలీదు. తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు నేనెప్పుడు. అడిగితే అమ్మమ్మ మనసు మరింత బాధపడుతుందేమో అని భయం. అందుకే అమ్మమ్మ ప్రేమతో ఆనందంగా గడపడం నేర్చుకున్నాను. ఒకరోజు ఒక అంకుల్ ఇంటికి వచ్చారు. ఆ మొహం సరిగ్గా గుర్తులేదు కానీ హాస్పిటల్లో శివం అంకుల్ మొహంలా అనిపిస్తోంది ఇప్పుడు. అది సాధ్యం కాదులే కానీ మనసు వేసే వేషాలు మామూలుగా ఉండవు కదా. నభ వైపు చూసి చిన్నగా నవ్వుతూ అంది. కొంతమందిని చూస్తే బాగా తెలిసిన వాళ్ళలాగా వాళ్ళని బాగా చూసినట్టు అనిపించడం సహజం ఆలు. చిన్నగా ఆమె చేతి మీద తట్టి చెప్పింది. తర్వాత చెప్పమన్నట్టుగా కళ్ళతో సైగ చేసింది. ఆ రోజున వచ్చిన అంకుల్ నాకు తెలియని విషయం చెప్పారు. అమ్మా నాన్న ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ నాకు ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదని అమ్మమ్మ ఆయనకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో నాకు ఆ విషయం తెలియనట్టుగానే నటించవలసి వచ్చింది. తెలిసిపోయిందని అమ్మమ్మ గ్రహిస్తే బాధపడుతుందేమో అన్న భయంతో ఆ విషయాన్ని నాలోనే దాచేసుకున్నాను. అప్పటి నుంచి నాకు ఈ పీడకల రకరకాల సిచ్యువేషన్స్లో ఆ యాక్సిడెంట్ అయినట్టుగా వస్తుంది. ఆ కారులో నేను ఉన్నట్టు, అమ్మా నాన్న మధ్యలో కూర్చుని నవ్వుతూ మాట్లాడుతున్నట్టు, హఠాత్తుగా నేను బయటికి వచ్చి నిలబడగానే కారుకి యాక్సిడెంట్ అయిపోవడం నన్ను దుఃఖంలో ముంచేసేది. నా వయసు పెరిగే కొద్దీ నేను కారులో ఆ వయసు దానిలా కూర్చునేదాన్ని. కానీ అమ్మా నాన్నల మొహాలు మాత్రం కనిపించలేదు. అమ్మమ్మని అడగాలంటే భయం నభా. నా తల్లిదండ్రులెవరు? నన్ను ఎలా చూసుకునేవారు? నేనంటే అమ్మకి ఎక్కువ ఇష్టమా లేక నాన్నకా? ఆ రోజు నన్ను తీసుకువెళ్లకుండా వాళ్ళిద్దరూ ఎందుకు బయటికి వెళ్లారు? వాళ్ళకది అలవాటా? అన్ని సందేహాలే నభా. కానీ ఎవరిని అడగాలి? ఎలా తెలుసుకోవాలి? పిచ్చి పని చేసి అమ్మమ్మని నొప్పిస్తానేమో అని భయం. అందుకే ఆ బాధని నాలో నేనే దిగమింగుకుంటున్నాను బాధగా చెప్పింది. ఆ బాధని అలా అణిచిపెట్టడం వల్లనే అది పీడకలగా మారి ఇలా బయటకొస్తోంది. కానీ అది మంచిది కాలేదు ఆలు. నీ తల్లిదండ్రుల గురించి తెలుసుకునే హక్కు నీకుంది. కొంచెం కోపంగా అంది నభ. కానీ ఆ విషయం తెలుసుకుని నేను బాధపడతానన్న ఉద్దేశంతో అమ్మమ్మ నా దగ్గర దాచి ఉండొచ్చు నభ. కానీ ఎలాగైనా నా రూట్స్ తెలుసుకోవాలన్న కోరిక రోజు రోజుకి పెరిగిపోతోంది. అమ్మమ్మ కాకుండా నాకు ఎవ్వరూ లేరా? ఆ అంకుల్ ఎవరు? నేను పెద్దయ్యాక ఎప్పుడూ ఎందుకు రాలేదు? తెలుసుకోవాలని ఉంది. కళ్ళు మూసుకుని బాధగా అంది. నభ ఆలోచనలో పడిపోయింది. ఆలేహ్యకి ఆ విషయాలన్నీ నిహార్ చెప్తాడా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్లు తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.